మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరిగుట్టలో ఉన్న రెడ్డి కుమారుడు ఉదయ్ మరియు చెవిటి లోపాలు నడుపుతున్న వాటర్ ప్లాంట్ ను ఎంఆర్ఓ అధికారులు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహకారంతో రాజకీయ కారణాల కోసం సీజ్ చేశారు. ఇక ప్రస్తుతం అదే ప్రాంతంలో నడుస్తున్న 40 ప్లాంట్ల యథావిధిగా ఉన్నప్పటికీ కేవలం ఉదయ్ ప్లాంట్ మాత్రమే లక్ష్యంగా చేయడం ద్వంద్వమైన వైఖరికి ఉదాహరణ. ఇక బీజేపీ నాయకులు రాజకీయ ప్రతీకారంగా చర్య అని ఎద్దేవా చేస్తున్నారు. వారు వెంటనే ప్లాంట్ ను తిరిగి ప్రారంభించి న్యాయం చేయాలని, లేదంటే మిగిలిన 40 ప్లాంట్లను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కుత్బుల్లాపూర్ గాజురామ్ సర్కిల్ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి రావడం జరిగింది. ఎందుకనగా మా అబ్బాయి కల్లూరు ఉదయ్ రెడ్డి సన్నాపున్నారెడ్డి నా తనయుడు కాబట్టి ఏ చదువు లేకుండా వికలాంగుడు, బీఎస్సీ కంప్లీట్ చేసి కూడా ఉద్యోగం లేక ఈరోజు 7 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు వాటర్ ప్లాంట్ని పనిచేసుకుంటూ నిర్వహించడం జరుగుతుంది. కానీ రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జై తెలంగాణ అననుడు నా మీద కాంప్లైంట్ ఇచ్చిండు. ఆనాడు తెలుగుదేశంలో ఉండి బీజేపీలోకి వచ్చిన వ్యక్తి, బీజేపీ జెండాలు టీఆర్ఎస్ జెండాలు మేము కప్పిన వ్యక్తి. ఈరోజు ఒక 2-3 ఒక వర్గం సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వగానే అధికారులకు ఫోన్ చేసి గడికి ఆ ప్లాంట్ ఓపెన్ చేయదని చెప్పడం ఎంత దురదృష్టకరం. అయినా చెప్తున్నా ఒక 40 రోజుల నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇవ్వాలా రేపు ఇవ్వాలి. ఒక అధికారి చెప్తాడు ఎమ్మెల్యేని కలవగలుగుతామని, నేను కలవనని చెప్పిన. అయినా ఈరోజు అక్కడ తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు బీజేపీ నాయకులు, మా మద్దతుదారులు, బస్సీవాసులు వినాయక నిమజ్జన సందర్భంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ప్రతి ఏరియా మగ్దుం నగర్ల మసీదుకు కానీ, క్రిస్టియన్ చర్చికి కానీ, హిందూ దేవాలయాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది ఏకైక వాటర్ ప్లాంట్ ఉదయ్. మా బాబు ఏంటంటే డెఫండ్ ఏదో రకంగా భగవంతుడు సేవ చేయాలి మార్గంతో వ్యవహారం నడిపిస్తున్నాం. కానీ పైసలకు కకృతి పడి కాదు, వాళ్ళ లెక్క ప్లాట్ల